Hi, hello, everyone. Good evening, all of you. Welcome back to my channel, NS Raj. టుడే క్లాస్ వచ్చేసి మనకి భారతదేశ ఉపరాష్ట్రపతులు వారి యొక్క పదవి కాలం వాళ్ళు మనకి ఎన్ని సంవత్సరాల పాలన అందించారో ఈరోజు క్లాస్లో చర్చించుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే మనకి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్కి నచ్చిన వృత్తి అంటే ఉపాధ్యాయ వృత్తి. అతని పేరు మీద మనం టీచర్స్ డే జరుపుకుంటాం సెప్టెంబర్ 5. సో అతను భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి. అతని యొక్క కాలం వచ్చేసి 1950 నుంచి 1962 వరకు మనకు భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మనకు సేవలు అందించారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ వచ్చేసి మనకి 1962 నుంచి 1967 వరకు మన భారతదేశానికి రెండవ ఉపరాష్ట్రపతిగా మనకి సేవలు అందించారు. మూడవది వచ్చేసి మనకి వివి గిరి. ఇతని యొక్క పదవీకాలం వచ్చేసి 1967 నుంచి మనకి 1969 వరకు దాదాపు 2 సంవత్సరాల పాలన మన ఉపరాష్ట్రపతిగా అందించారు. ఫోర్త్ వన్ గోపాల్ స్వరూప్ పాదక్. ఇతను 1969 నుంచి 1974 వరకు మన భారతదేశ 4వ ఉపరాష్ట్రపతిగా మన సేవలు అందించారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బిడి జగ్జీ. ఇతను మనకి 1974 నుంచి 1979 వరకు దాదాపు 5 సంవత్సరాల ఉపరాష్ట్రపతి పాలన మనకి అందించారు. ఆరవ వచ్చేసి మొహమ్మద్ హిదాయతుల్లా. ఇతను 1970 నుంచి 1984 వరకు మనకి భారతదేశ 6వ ఉప రాష్ట్రపతిగా సేవలు అందించారు. నెక్స్ట్ ఏడవది ఆర్ వెంకటరామన్. ఇతని యొక్క పదవీకాలం వచ్చేసి 1984 నుంచి 1987 వరకు మన భారతదేశానికి 7వ ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. మనకి 8వ ఉపరాష్ట్రపతి వచ్చేసి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. 1987 నుంచి 1992 వరకు మనకు భారతదేశ 8వ ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. నెక్స్ట్ 9th వన్ కేఆర్ నారాయణన్. ఇతను మన భారతదేశానికి 9వ ఉపరాష్ట్రపతి. మరి అతని యొక్క పదవీకాలం వచ్చేసి 1992 నుంచి 1997 వరకు. నెక్స్ట్ మన 10వ ఉపరాష్ట్రపతి కిషన్ కాంత్. ఇతను వచ్చేసి 1990 నుంచి 2002 వరకు మన భారతదేశ 10వ ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. నెక్స్ట్ 11వది భైరవ్ సింగ్ షెకావత్. ఇతను 2002 నుంచి 2007 వరకు మన భారతదేశానికి 11వ ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. నెక్స్ట్ 12వది మొహమ్మద్ అమీన్ అన్సారీ.